నా పేరు రాసిపల్లి ఏడుగొండలు, ఊరు కేరళపాడు. మీరు వేసి ఇత్తనం పేరు ఏందన్నా? అట్లాస్ అండి. కంపెనీ కంపెనీ అగ్రోషియా కంపెనీ. అగ్రోషియా కంపెనీ. ఎట్లా ఉందన్న ఇత్తనం? అయితే విత్తనం బాగానే ఉంది, రైతు వేసుకోవచ్చు. నేను మిరపనారు కూడా పెడతా, అన్ని రకాలు చూసారా, నాకు ఈ రకం బెటర్ అనిపించింది. అంటే మీద 15 క్వింటాలు అయినాయి. ఈసారి 20-25 అయితే ఒకే కోత. 20-10 క్వింటాలు ఇప్పుడు మళ్ళీ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ 15 అయినాయి. పొలం అన్నా? పొలం ఎకరన్నర ఫస్ట్ 15, ఇప్పుడు ఒక 25. ఎకరానికి 30 కాడికి 50 ఇంటి లెక్క పోలేదు. కాలేదు లేదు అసలు, తీసుకుంటూ పోద్ది అనుకుంటున్నాను. మీరు చూశారు కదండి, మీకు ఎట్లా ఉందండి? చాలా బాగుందండి. నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఈ అగ్రోషియా కంపెనీ అట్లాస్ కానీ హాట్స్టార్ కానీ చూద్దామని. హాట్స్టార్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా బాగుంది. మరి రైతుకి 30 క్వింటాలు అంటే ఇంకంతకంటే కావాల్సిందే ఉందండి. తాళ్ళు లేదు, బొబ్బరా లేదు, నమ్మకమైన ఇత్తనం, రైతు వేసుకోదగింది. పండించిన రైతు కూడా చెప్తున్నాడు. నాకైతే వాడికి పూర్తిగా సంతృప్తిగా ఉంది. అది సార్ విషయం. ఇబ్బంది ఏం లేదు, రైతు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఓకేనండి, ధన్యవాదాలు. నమస్తే అండి, మీ పేరేండి? మురళీకృష్ణ. ఊరు? వడ్డింగుంట గ్రామం, బొల్లాపల్లి మండలం. మనం చూసే ఇత్తనం అండి ఇది అట్లాస్ కంపెనీ, అగ్రోషియా కంపెనీ. అగ్రోషియా కంపెనీ వాళ్ళు. ఎట్లా ఉందండి? బాగుంది. మరి కాపు అది చిక్కదనం. మన ఊర్లో ఎంతమంది వేసారు ఇప్పుడు ఇది? మేము ఒక 8 మంది రైతులు దాకా వేసాం. 8 మంది రైతులు దాకా చూసేసారు. ఎక్కడ చూసారండి బాబు గారు ఇత్తనం మీరు? ఇది పేర్లపాడు చూసాం. పేర్లపాడు పల్లాపల్లి. ఆ ఇత్తనాన్ని చూసి మనం వడ్డింగుంటలో వేపించాము. ఇత్తనం వేపిస్తే కాపు బాగానే ఉంది. నల్లి బొబ్బా మటుకు ఎంటర్ కూడా కానీ లేదు. కాపు చిక్కదనం, కాపు ఇబ్బంది లేదు. కాపు కూడా తాలుగాయ కూడా లేదు, తక్కువ. అసలు తాలుగాయ కూడా ఆగపడదు. మొత్తం మేను కూడా తాలుగాయ మహా వస్తే 2 క్వింటాలు వచ్చింది. బొబ్బర తట్టుకుంది. అది బొబ్బ నల్లి మేను 2 తట్టుకుంది. బొబ్బా నల్లి తట్టుకుంది. బొబ్బా నల్లి పక్కా తట్టుకుంది. అసలు రైతుకి కాయ క్వాలిటీ, కాయ నెంబర్ 1 క్వాలిటీ. రైతు వేసుకునే ఇత్తనం ఇది. ఇత్తనం గురించి చూసే ఇబ్బంది లేదు. కాపు కూడా చిక్కటి కాపు. చివరి వరకు కూడా తంతే ఉంది. అదే సైజు వచ్చింది. కాపు కూడా చాలా చిక్కగా ఉంది. వేసుకుందా రైతు మాత్రం? రైతు మటుకు వేసి తగ్గిత్తనమే. సరే, ధన్యవాదాలు. చెప్పండి మురళి గారు, మీరు? అట్లాస్ సీడ్స్ వారి అట్లాస్ కంపెనీ. రైతుకి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి దీనివల్ల అంటే పెట్టుకోవచ్చు. ఇత్తనం వెరైటీ, బొబ్బర్ తక్కువ వస్తుంది, కాపు బాగా వస్తుంది, తాలు తక్కువ వస్తుంది, మార్కెట్ లో బాగుంటుంది. మేజర్ కావాల్సింది మనకు అయ్యే క్వాలిటీ. రైతుకి కావాల్సింది ఏంటి? అదే కదా, మంచి క్వాలిటీస్, అయ్యే క్వాలిటీస్. ధన్యవాదాలండి. చాలా ఎరుపులో మహా వస్తే కింటా నుంచి కింటాన్నర, 25 క్వింటాలు ఎరుపు కనపడుతుంది మనకి ఇక్కడ. ఇది ఎన్ని ఎకరాలండి? 2 ఎకరాలు. 2 ఎకరాలలో ఫస్ట్ కటింగ్ 25 క్వింటాలు, తాలు ఒక 2 క్వింటాలు, మొత్తం 27 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు కాయ దిగింది. ఎకరాకి 15 క్వింటాల వరకు, ఇంచుమించు 12 నుంచి 15 క్వింటాల వరకు మనకి ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అనేది తగ్గడం అయింది. నమస్తే రెడ్డి గారు, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. వేసి విత్తనం పేరండి? అట్లాస్. ఎట్లా ఉంది మీకు ఈ అట్లాస్ అనే వెరైటీ? బ్రహ్మాండంగా ఉంది. తెగులు తక్కువ వచ్చినాయి, బొబ్బర తక్కువ ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాపు విషయంలో? కాపు బ్రహ్మాండమైన చిక్కన కాపు. ఎంత వేసారండి మొత్తం? క్వాలిటీ బాగుంది. నేను ఇది 2 ఎకరాలు వేసానండి. మొత్తం ఎన్ని ఎకరాల పొలం వేసేది? మొత్తం 3.5. 3.5లో అట్లాస్ అనే వెరైటీ 2 ఎకరాలు వేసారు. మిగిలిన వెరైటీలు అండి? 6 తేజాల కాయ వచ్చేతలకి బాగుందండి. కాయ సన్నంగా కానీ తేజాలు కరెక్ట్గా తేజ షేప్లో ఉందా మీకు? ఇవన్నీ బ్రహ్మాండంగా ఉందండి, ఏ ఇబ్బంది లేదు. మీ ఇప్పుడు వేసి ఎన్ని కట్టలు పెట్టుంటారండి దీనికి పొలం ముందు? దీని 25 కట్టలు పెట్టాను. మొత్తానికి 3.5కి 25 కట్టలు పెట్టారు. ఇంకా పెట్టుకోకూడదు, బాగానే వస్తుంది.
కింద నుంచి ఉన్నాయి కాయలు అయితే. కాయ కలర్ కానీ సైజు కానీ ఎట్లా ఉందండి? బాగుందండి. కలర్ కానీ సైజు కానీ కాయ బాగా చన్నం, బాగా ఎర్రగా బాగా గోల్స్పొట్ రంగులో ఉన్నాయి కాయలు కూడా. చిన్నప్పటి నుంచి మొక్క ఎదుగుదల కానీ బ్రహ్మాండంగా ఉంది సార్. మొక్క ఎదుగుదల కూడా బాగానే ఉంది. కూడా టాప్ రేటే పడ్డాయి, 19,000 పడ్డాయి. 19,000 ఎప్పుడు? ఏది మనకి పట్టు మొన్న పోయిన నెలలో, ఇది 3వ నెల. 19,000 అంటే 20,000 ఉంది అనుకుంటుంది. అప్పుడు 20,000 ఉంది అనుకుంటా రేటు. 9,500 టాపు, 19,500 టాపు. అప్పుడు 19,000 పడ్డాయి. హై రేటే పడింది. కారు 30 క్వింటాల మీద ఒక 2 క్వింటాలు వచ్చింది. మీకు తెలియాలి. నెంబర్ 1 విత్తనం పెట్టుకోవాల్సిన విత్తనమే. కాయ గాని సైజు గాని పూత గాని నెంబర్ 1 ఒక తాలుగా కూడా లేదు. నెంబర్ 1 హైట్ గా పెరగటం నెంబర్ 1 ఉంది. లేదు, పెట్టుకోవాల్సిన విత్తనం ఇది. మీ ఏ ఊరండి? అవునండి, మేము ఈ 3 జిల్లాల్లో తిరిగిన చోట్ల ఫిబ్రవరి 5వ తారీఖులో 5వ తారీఖున మనండి ఇప్పటికీ ఈ క్వాలిటీతో మెయింటైన్ చేసిన ఫార్మర్స్ చాలా తక్కువ. అవునవును, చాలా తక్కువ. పొలం వేయడం ఒక ఎత్తు, దాని చివరి వరకు పట్టుకురావడం ఒక ఎత్తు. ఏ ఇత్తనం వేయగానే 30-40 కావండి. మీరు చేసే శ్రమే ఎక్కువ. ఇత్తనం క్యారెక్టర్ గుణగణాల గురించి మమ్మల్ని అడగండి. మీరు చేసే యాజమాన్యం, వాతావరణ పరిస్థితులను బట్టి ఏ మందులు కొట్టాలా, ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి ఏందనేది మీరు చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని రోజులు కొడుతుంది? ఇత్తనం గురించి 4 పాయింట్లు చెప్తారు. కల్లెపల్లి రైతు గోపాల్ గారు ఇత్తనం వేశారు. ఈ ఇత్తనం గురించి 4 పాయింట్లు చెప్తారు. అట్లాస్ అనే విత్తనానికి ఫస్ట్ నల్లికి తట్టుకుంటది. ఇంకోటి చిక్కటి కాపు, పక్క పక్కనే పూత రావడం, దగ్గర కాపు, చిక్కటి కాపు. అట్లాస్ అనే విత్తనానికి సాగు అనేది లేదు. ప్రతి ఒక్క విత్తనానికి మొక్క చచ్చిపోయింది, కానీ ఈ విత్తనానికి సాగు అనేది లేదు. ప్రతి ఒక్క మొక్కకి దగ్గర దానికి బాగా చిక్కటి కాపు ఉంది. చాలా వరకు నాకు తెలిసింది, నేను కూడా వేసినా కాబట్టి నాకు వాటర్ లేదు. ఈ అట్లాస్ అనే విత్తనానికి వాటర్ ఉంటేనే దాదాపు ఎకరానికి 50 క్వింటాల వరకు దిగుబడి ఖచ్చితంగా. ఎందుకంటే నేను వేసాను కాబట్టి. కంపెనీ ఎవరిని ప్రమోట్ చేస్తే వాళ్ళు బాగా వీడియో వస్తుంది. రేపు టీవీ ఛానల్ వచ్చినప్పుడు